పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొంచున్నాను. రోమా 12వ అధ్యాయం 1వ వచనం. సత్యము శక్తివంతమైనది, కానీ నేటి ప్రపంచము సత్యమును త్రోసివేసింది. ఎదిరింపశక్యము కాని శక్తిని యేసు యొక్క శిలువ కలిగి ఉన్నది. ఆది సంఘములో సువార్త ప్రకటనలో శిలువే అత్యంత ప్రాముఖ్యమైనదిగా ప్రకటింపబడేది. స్వీయము సిలువ వేయకబడకపోతే అది ఇక స్వచిత్తమే, వేరొక మార్గము లేదు. నేడు ఏ సంఘములోనైనను 2 విభిన్న స్వభావములు కలిగిన వారు కనబడతారు. ఒకరిలో స్వీయం ఏలుబడి చేస్తుంది, మరొకరిలో స్వీయము సిలువ వేయబడి ఉంటుంది. నీవు సిలువ యొద్దకు వచ్చినప్పుడు నీవు సిలువ వేయబడి స్వీయము విషయమై చనిపోతావు. నీ పాత తలంపులు, భయములు, పెడధోరణులు మరియు నీ అహంకారము సిలువ వేయబడతాయి. దేవునికి అనుకూలమైన పరిశుద్ధమైన సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలని పరిశుద్ధుడైన పౌలు బోధిస్తున్నాడు. నిజమైన దేవుని బిడ్డలు, ప్రభువా, ఇదిగో నా శరీరము, ఇవిగో నా శరీగా దేవుని సేవ చేశాను అని చెప్పే స్వీయ సంతృప్తి మనలో శీఘ్రముగా తిష్టవేయగలదు. నేడు నీ బలిపీఠం మీద ఏమున్నది? అది ఖాళీగా ఉందేమో. నేడు ఎన్నో ఖాళీ బలిపీఠములు కనబడుతున్నాయి. ఒకప్పుడు మీద ఎట్టి అర్పణ లేదనియు వారు గుర్తించలేరు. ఎంత దుఃఖకరము! నిరంతర సజీవ యాగము మన నుండి కోరబడుతున్నది. అనగా మన బలిపీఠము ఖాళీగా ఉండే వీలు లేదు. కానీ ఆ బలిపీఠం మీద ఎవరుంటారు? అనుదినము స్వీయమునకు చనిపోయే నీవు నేను అక్కడ ఉండాలి. అనుదినము స్వీయమునకు చనిపోవడం ఎంత ప్రాముఖ్యము! మన జీవితములలోని ఎన్నో సంగతులు అనుదినము చనిపోవాలి. కానీ అవి ఎంత బలముగా మనల్ని పట్టుకొని ఉంటాయో. మన పాత స్వభావములోని కొన్ని అంశములు అవకాశము చిక్కినప్పుడల్లా తమ తలలు పైకెత్తుతుంటాయి. మనము దినాను, అవి నావి కావు, నేను కూడా నా సొత్తును కాను, విలువ పెట్టి కొనబడిన మనిషిని గనుక ఇదిగో నీ బలిపీఠం మీద నేనున్నాను. మాట్లాడు ప్రభువా, నేనేం చేయాలి? నీ ఆజ్ఞ కొరకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి.